మీకు చాలామంది అమ్మలు నిన్న తిన్న వాళ్ళు వచ్చి మాకు ఈ బియ్యం కావాలి అన్నారు. ఈ బియ్యానికి సంబంధించి మీకు విశాఖపట్నంలో వెంటనే మీకు ఇవన్నీ అందుబాటులో ఉండాలంటే మన సత్యనారాయణ గారి దగ్గర దొరుకుతాయి. ఆయన మాస్టారు, ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు, అలాగే మ్యాథ్స్ లెక్చరర్. ఆయన పిల్లలకి పొలాలు తీసుకువెళ్తున్నాడు. నిన్న పిల్లల్ని తీసుకొచ్చి ఈ పనులని చేయించారు ఆయన, పిల్లలకి ఇవన్నీ అర్థం అవ్వాలని. అలాగే ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజేషన్లో ఆయన చాలా సమయం కేటాయించారు గత 2-3 నెలల నుంచి. అలాగే ఈయనకున్న షాపులో మీరు ఈ వస్తువులు ఏది ఉంటుంది, ఇప్పుడు ఆ నువ్వులు నూనె అంతా కూడా ఆయన దగ్గర దొరుకుద్ది షాపులో. మీరు ఇవన్నీ మార్చుకోవాలి. మీరు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈ ప్రకృతి వ్యవసాయంలోకి రావడానికి నాకు ఇన్స్పిరేషన్ శ్రీ విజయరామ్ గారండి. ఇంతవరకు ఆయన వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి శ్రీ సుభాష్ పాలేకర్ విధానాన్ని మన తెలుగు రాష్ట్రాలకి పరిచయం చేయడం కానీ, విత్తనాలని, దేశీయ విత్తనాలని కాపాడడానికి ఆయన చేసిన కృషి చాలా అమోఘం అండి. దానికి మనందరం చాలా రుణపడి ఉంటాము. ఇప్పటి వరకు ఒక ఎత్తు అయితే, ఈరోజు నుంచి ఇక్కడి నుంచి వైజాగ్ వేదికగా శ్రీ రాజీవ్ దీక్షిత్ గారి తాలూకా విధానాన్ని ముందుకు తీసుకురావడానికి మనం చాలా అదృష్టవంతులు అండి, ఆయన పూనుకోవడం. సో ఈ రకంగా పెళ్ళిళ్ళు జరగాలి, ఈ రకంగా మన ఇంట్లో శుభకార్యాలు, ఎటువంటి శుభకార్యమైనా జరగాలనే ఉద్దేశంతో సో ఆయన అడగంగానే మన చలపతిరావు గారు కానీ, నేను కానీ, రాజు గారు కానీ, ఎస్పీకే గ్రూప్ అండి, సుభాష్ పాలేకర్ కృషి విధానం అనేటటువంటి ఒక గ్రూప్ నుంచి మేమందరం కోఆర్డినేట్ చేసుకొని ప్రతి ఒక్కరూ కష్టపడి చేసేటటువంటి కార్యక్రమం అండి. సో ఆయన ఆశీస్సులు ఉన్నాయి, అలాగే భగవంతుడి ఆశీస్సులు ఉన్నాయి. సో మెయిన్ ఏంటంటే, మన ఇంట్లో జరిగే కార్యక్రమం, చిన్న కార్యక్రమం జరిగినా కూడా టన్నులు ప్లాస్టిక్ని డంప్ చేస్తున్నామండి. అలా ఉండకూడదు. అంటే పల్లెటూరులో ఎంత ప్లాస్టిక్ ఉన్నా కూడా ఆ ప్లాస్టిక్ అంతా కూడా పొలాల్లోకి వెళ్ళిపోతుంది. అట్లీస్ట్ మనం అయితే సముద్రంలో కలుపుకోవడానికి సముద్రం ఉంది, వాళ్ళకి పొలం ఊరి చివరిని పాడేస్తే పొలాల్లోకి వెళ్ళిపోతుందండి. అలా జరగకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం అండి. ముందు ఇలాంటి కార్యక్రమాలు ప్రతి ఇంట్లో జరగాలి. సో ఇంకా ఎవరినైనా వంట మాస్టర్ని అడిగితే ఒక చిన్న కార్యక్రమం, ఒక 500 మందికి భోజనాలు పెట్టాలంటే 1 కేజీ రాక్ సాల్ట్ అంటే టేస్టింగ్ సాల్ట్ వాడతాడండి. ఇది లేకుండా వంట చేయలేమా అంటే, నేను చాలామందితో మాట్లాడితే అసలు అలా అది వేస్తే కానీ మనం తినట్లేదు, మనం మారాలండి. ఫస్ట్ మన ఇంట్లో మనం సపోజ్ 2-2 హోటల్స్ పెట్టారంటే టేస్టింగ్ సాల్ట్ వాడేవాడి దగ్గరికే మనం భోజనం చేస్తాం. రైస్ సార్ చెప్పినట్టు అది స్టీమ్డ్ రైస్, ఆ రైస్నే తింటున్నాం. ఆ రైసే మనకి బాగా నిగారంగా బాగా కనిపిస్తాయి, పొడిగా కనిపిస్తుంది, లోపలికి వెళ్ళి అది కుళ్ళిపోయి గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ ఇవన్నీ. సో అదే మాదిరిగా పులిహోర తయారు చేయాలంటే నిమ్మప్పు, ఆ నిమ్మప్పు లేకుండా వంట వాళ్ళు చేయట్లేదు. మనం ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించే రైస్ ఇచ్చామంటే ఇప్పుడు ఈరోజు వండడానికి ఎవరు రెడీగా లేరు, ఏ వంట మాస్టర్ వండట్లా. అలానే ఒకసారి సాహసం చేస్తే ముద్ద చేసేసాడు, అది ఎవరు తినడానికి లేదు. మళ్ళీ దాన్ని పక్కన పడేసి మళ్ళీ మామూలుగా ఈ స్టీమ్డ్ రైస్, ప్యాకింగ్ రైస్ తేవాల్సిన పరిస్థితి. సో ఆ విధానం మారాలి. ఇటువంటి కార్యక్రమాలు మన ఇంట్లో, మీ ఇంట్లో జరిగే శుభకార్యాలకి సో ఇటువంటి కార్యక్రమాలు, ఇలాంటి వేదికలు చేయాలి. సో దాని అంతటికీ ఆయన ఆశీస్సుల మేరకు వంట వాళ్ళని కూడా పంపిస్తానన్నారు. ఇక్కడ ట్రైనింగ్ ప్రోగ్రాం కూడా పెడదామండి. అదే మాదిరిగా మనం వచ్చేసి మనందరం కలుద్దామండి. మనందరం ఇప్పుడు ఇదొక శుభసూచకం అనుకోవాలి. ప్రకృతి మనల్ని సహకరిస్తుంది, మేము చూస్తున్నాం. ఎగ్జాంపుల్స్ చాలా చెప్పాం. మేమేమైనా మర్చిపోయినా కూడా ఆ కూరగాయలు లేవు, అవి లేవు అనుకుంటే సడన్గా ఒక రైతు ఫోన్ చేసి నా దగ్గర టమాటాలు ఉన్నాయని వాళ్ళే తెస్తున్నారు. ఎంత మేము మర్చిపోయిన వాటిని కూడా వాళ్ళే గుర్తు చేసి, అసలు ఇది భగవంతుడి తాలూకా ఆశీస్సులు అండి. ఆయన దగ్గర ఒక శక్తి ఉంది, ఆ శక్తి సో అది మనల్ని ఉపయోగించుకోవాలి. ఆయన ఆరోగ్యంగా ఉండాలి, ఆయన ఎల్లవెల్ల ఆరోగ్యంగా ఉండాలని శ్రీ వరహాలక్ష్మీ నరసింహస్వామి వారిని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి శ్రీహరిరాజు గారు కానీ, ఈవో గారు కానీ, ఇక్కడ ఉండే సూపరింటెండెంట్ గారు, వాళ్ళు చాలా సహకరించారు. అందరికంటే శ్రీహరిరాజు గారు ఎంత సహకరించారంటే చాలా సహకారం చేశారన్నమాట. ప్రతి దాంట్లో మేమున్నాం, మీరు చేయండి, మేమున్నాం, పోలీసు ఎవరు ఏం చేసేది లేదు, మీరు చేయండి అని చెప్పేసి ఆయన చాలా సహాయం చేశారు. ఆయనకి చాలా రుణపడి ఉంటాం అనమాట. అలాగే మా వర్మ గారు ఇక్కడే ఉంటారు. ఇలా జస్ట్ ఆయనకి ముందు ఒక 10 నిమిషాల ముందు చెప్తే చాలు, 10 నిమిషాలు చెప్తే మీరు రండి,
ఆయన మమ్మల్ని ఏం లేదు ఇక్కడ ఏంటి అసలు ఏంటి 2 రోజుల ముందు ఫోన్ చేసి ఏం లేదేంటి ఇక్కడ ఏంటి అదన్నారు ఇదన్నారు, ఏం లేదు, ఏం చేస్తారా చేయరా, మా ముహూర్తం ఒకటి లేకపోవడం, ఇదంతా ఏదో అంతా ఒక ఏదో దీనిలాగా మాకు మిరాకిల్ లాగా అనిపిస్తుంటుంది అనమాట. చాలా బాగా జరిగినాయండి అన్నీ కూడా, భగవత్ సంకల్పం అనుకుంటున్నాం. సో చాలా చాలా థ్యాంక్స్ అండి వచ్చినందుకు, అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మీకు ఎటువంటి ఈ వ్యవసాయంలో కానీ మీకు ఎటువంటి సమస్యలు ఏమున్నా కూడా నాకు నెంబర్ కాల్ చేయండి. చాలామంది ప్రకృతి వ్యవసాయదారులు చేయాలనుకుంటున్నారు. సో మాకుండే సలహాలు మాకు తెలిసినటువంటి నాలెడ్జ్ ప్రకారం మేము ఇస్తాము. నా పేరు సత్యనారాయణ అండి. తులసి నేచురల్స్ అని స్థాపించాము. నా నంబరు 9490062627 అండి. థ్యాంక్ యూ అండి. నమస్తే. జై గోమాత. వేపగుంట జంక్షన్లో ఇటు నుంచి వెళ్తున్నప్పుడు వేపగుంట సిగ్నల్కి జస్ట్ రైట్ సైడ్ ఉంటుందన్నమాట. ఫస్ట్ సిగ్నల్కి 100 మీటర్స్ దూరం ముందరే ఉంటుంది. ఇటు నుంచి వెళ్ళే వాళ్ళు యూటర్న్ తీసుకొని లెఫ్ట్లోకి వస్తాం అనమాట. అదండి మాది తులసి నేచురల్స్ అండి. థ్యాంక్ యూ.